మీ పక్కనే ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అవి చాలా ఫ్రీగా వస్తాయి. అదే మీరు నిజంగా కష్టంలో ఉండి ఒక అడ్వైస్ కానీ సహాయం కానీ అడుగుతూ ఫోన్ చేసినా లేకపోతే మాట్లాడడానికి ప్రయత్నించినా గూగుల్ ట్రాకింగ్ కూడా అందనంత దూరం పారిపోతారు. వాళ్ళ టెలిఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయవు. మీ సంతోషంగా ఉన్నప్పుడు చెత్త సలహాలు ఇస్తూ నిజమైన కష్టంలో కనీసం మీ వైపు కూడా చూడని వాళ్ళు ఎవరండి? మీకు ఏమీ కారు. అది నీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, కొలీగ్స్ అయినా అవ్వచ్చు, చివరికి సొంత ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు. ఆలోచించండి, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అది మీకే మంచిది. మన చుట్టూ 100 మంది ఉండడం ముఖ్యం కాదు. కనీసం ఒక్కరున్నా నిజాయితీగా ఉన్నా అది సరిపోతుంది. పోనీ ఆ ఒక్కరు కూడా లేరనుకోండి, ఏమైపోతుంది? మీకు భగవంతుడు లేరా? మీరు నమ్ముకున్న దేవుడు మీతో లేరా? లేరు అనుకుంటే అది తప్పు. మీరు గమనించినంత మాత్రాన లేరు అనుకుంటే అది చాలా తప్పు. సో మీరు ఈరోజు ఉన్నారు అంటే ఏదో ఒక శక్తి మీ వెంబడే ఉంది, మీ తోడుగా ఉంది. మీరిచ్చిన 100%, మీ తప్పు లేకుండా మీరిచ్చిన 100%కి ద యూనివర్స్ ఈజ్ ప్రాసెసింగ్. గివ్ సమ్ టైం. అంతేకాని ఈరోజు ఏది అనుకున్నది జరగలేదనో లేకపోతే ఈరోజు ఉన్న డిసప్పాయింట్మెంట్కి కృంగిపోయి మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవద్దు. వాళ్ళెవరూ మీ దగ్గరికి రావట్లేదు అంటే, వాళ్ళందరూ దూరం అవుతున్నారు అంటే ఆలోచించారా ఒక చిన్న పాయింట్? అంటే మీలో ఏదో ఒకటి ఉంది కదా, మీరు గ్రో అవుతున్నారనే కదా, మీ మీద జలసీ ఉందనే కదా. సో అలాంటి వాళ్ళతో మనకెందుకండి? సో అదేదో సినిమాలో చెప్పినట్టు పందులే గుంపుగా వస్తాయి, సో గుంపుగా ఉంటాయి. సో 100 మంది ఉన్నంత మాత్రాన వాడు గొప్పోడు కాదు. మీ సింహం సింగిల్గా ఉంటుంది కదా, విన్నారు కదా ఈ డైలాగ్. సో అలాగే సింహంలాగా బతకండి. యు ఆర్ ద కింగ్ ఫర్ యువర్ ఓన్ వరల్డ్. యు ఆర్ ద హీరో ఫర్ యువర్ ఓన్ లైఫ్. ఎవ్వరు అవసరం లేదు. ఇంతవరకు మీరు బాగా ఆలోచిస్తే ఎవరి సహాయంతో మీరు ముందుకు రాలేదు ఈ రోజు వరకు. జస్ట్ అడుగుంటారు, సలహా తీసుకొని ఉంటారు, ఏదో కాంటాక్ట్లో ఉంటారు, కానీ మీ కష్టం మీదే, మీ గ్రోత్ మీదే, మీ బాధ మీదే, మీ సంతోషం కూడా మీదే. మీరు ఒంటరిగానే పోతారు, ఒంటరిగానే పుట్టారు. ఎందుకండి 100 మంది? ఎవరూ లేరని ఆలోచిస్తూ బాధపడకండి. మిమ్మల్ని మీరు కృంగదీసుకోవద్దు. కీప్ గోయింగ్. బిలీవ్ ఇన్ గాడ్. ట్రస్ట్ దట్ ద యూనివర్స్ ఈజ్ ప్రాసెసింగ్ ఫర్ యూ. బిలీవ్ దట్. హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.